అందరికీ నమస్కారం. ఈ రోజున సెలప నాటు వేయడం జరుగుతూ ఉంది. RGL 7034 సెలప నాటు. మనం 30 కేజీలు ప్యాకింగ్ చేయడం జరిగింది. అది ఏది MTV 1420. నూతన వరి వంగడాలు ఎప్పుడు వేసినా కూడా మనం ఒక 5 కేజీలు ఎక్స్ట్రానే వేసుకోవాలా. మామూలుగా ఒక ఎకరాకి 25 కేజీలు సరిపోద్ది. కానీ నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రాగా వేసుకోవడం వలన మనకి బెనిఫిట్. సెలప నాటు ఈరోజు 30వ రోజు రావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని అంటే నారు తెగిపోవడం కానీ లేకపోతే ఎండ 44-45 డిగ్రీలు ఎండ కాస్తుంది కాబట్టి ఆ డిగ్రీలు కానీ ఆ మొక్క బతకలేక చనిపోవడం జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే సెలప ఉంటుందో పాపులేషన్ తగ్గిపోతుందో అక్కడ ఈ సెలప నాట్లు వేయడానికి నేను ఎక్కువ వేయడం జరిగింది. ఒక 4 గింజలు ఎక్కువ అయినా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. అందువల్ల ఈరోజు RGL 7034 సెలప నాటు వేయడం జరుగుతుంది. ఎక్కడైతే అక్కడక్కడ చనిపోయి ఉంటుందో అక్కడ ఈ కర్రలు గుచ్చడం ద్వారా మనం సెలప నాటు వేయించడం జరుగుతూ ఉంటుంది. ఇది కంపల్సరీగా చేసుకోవాలా, ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. అందువల్ల ఖచ్చితంగా సెలప నాటు అనేది అంటే పోతే వరి అనేది చనిపోతే ఇప్పుడు వానాకాలం ఉంది, ఏ కర్ర చనిపోదు, ఎందుకంటే వర్షాలు వస్తుంటాయి కాబట్టి డ్యామ్ నీళ్ళు ఎన్ని ఉంటుంది కాబట్టి వేసిన కర్ర వేసినట్టే బతకద్ది. 43-44 డిగ్రీల ఎండల్లో కొంచెం జాగ్రత్తగా మనం చిన్న పిల్లల్ని ఏ విధంగా చూస్తుంటే నర్సరీ స్టేజ్ నుంచి నారేత వేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలా. ఇది కంపల్సరీ. RGL 7034 మీరు చూస్తున్నారు 30వ రోజుకి రావడం జరిగినది. 140 రోజుల పంట కాలంలో 30 రోజులు విజయవంతంగా పూర్తయిపోయి ఇంకా తర్వాత ఇంకా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు ఇక నెక్స్ట్ మీరు ఇంకా రాబోయేని చూడడం జరుగుతుంది. ఈ RGL 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు వరి వంగడం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు లామ్ గుంటూరు ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆయన కృతజ్ఞతలు. అదేవిధంగా చూరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు సీడ్ పంపించడం జరిగింది. ఆయన కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.